బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 2021-2022 ఏడాదికి బీఎస్ఎఫ్లో 2788 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న పురుష, స్త్రీ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2788 పోస్టులు విడుదల చేశారు. దీనిలో పురుషులకు 2651 పోస్టులు, మహిళలకు 137 పోస్టులు కేటాయించారు. భారత పౌరులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు 167.5 సెంటీమీటర్ల ఎత్తు, అలాగే చెస్ట్ 78 సెంటీమీటర్ల నుంచి 83 సెంటీమీటర్ల వరకు ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవారికి నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా సడలింపులుంటాయి. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 45 రోజుల్లోగా దీనికి అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. పీఈటీ, ట్రేడ్ టెస్టు, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తిగల పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 1వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత ప్రభుత్వానికి సంబంధించిన సాయుధ దళాల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఒకటి. ఎయిర్, మెరైన్, ఆర్టిలరీ రెజిమెంటల్ తదితర బెటాలియన్లు దీనిలో భాగంగా ఉన్నాయి. 192 బెటాలియన్లతో విస్తృత పరిధి కలిగిన ఈ సంస్థ దేశ సరిహద్దు భద్రతనే కాకుండా అవసరమైన ఇతర కార్యకలాపాల్లో కూడా పాలుపంచుకుంటుంది. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా లేదా 2 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. 2021 ఆగస్టు నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 167 సెంటీమీటర్ల ఎత్తుండాలి. అలాగే ఎత్తుకు తగిన బరువు ఉండాలి. ఛాతీ 78 నుంచి 83 సెంటీమీటర్లు ఉండాలి. మహిళలైతే 157 సెంటీమీటర్ల ఎత్తు, తగిన బరువు కలిగి ఉండాలి. ఇందులో లెవెల్ 3 ఉద్యోగిగా చేరితే 21,700 నుంచి 69,100 రూపాయలు వేతనంగా అందుతుంది. అలాగే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇతర అలవెన్సులు సైతం లభిస్తాయి. ఈ ఉద్యోగాలకు 3 దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొదటి దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహిస్తారు. ఈ రెండింటిలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే 2వ దశలో రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో జనరల్ అవేర్నెస్ లేదా జీకే 25 ప్రశ్నలు, ఎలిమెంటరీ మ్యాథ్స్ 25 ప్రశ్నలు ఇస్తారు. అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ దీని నుంచి 25 ప్రశ్నలుంటాయి. ఇక ఇంగ్లీషు లేదా హిందీ భాషపై మరో 25 ప్రశ్నలు ఉంటాయి. ఫిజికల్ టెస్టులు, రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి 3వ దశలో మెడికల్ టెస్టులు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.